ఏళ్ళకి దెబ్బ తగిలితే సెలైన్ ఎక్కించాలంటున్నారు. ఏం డాక్టర్లు? అంతమందిని షూట్ చేసిన మా నాన్నకేం కానప్పుడు నీ వేలికి ఎలా దెబ్బ తగిలింది? ఏంటమ్మా అంత మాట అన్నావు? అంత పెద్ద గన్నుతో టప్పుని ఎంతో మందిని కాల్చాడు, అందుకే వేలట అయింది. సార్ అదేం కాదమ్మా, జీప్ డోర్ వేసేప్పుడు చెయ్యి లోపలైటాను. పోలీస్ ఆపరేషన్ అంటే అంతేనమ్మా, గోడను గోకితే గోరుడదా? సార్ ఫైట్ చేసింది మీరు, నా గోరెందుకు కొడాలి? సరే పోనీ నాన్న, నెక్స్ట్ ఏంటి? వీడి వేలికి కట్టేశాం, ఇక నీ కాలికి కట్టేయాలి. కాలికి కట్? యు మీన్ కళ్యాణం? ఎస్. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నాను నాన్న మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను అని. నిజానికి పెళ్లి చేసుకోవాల్సింది మీరు నాన్న. ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను. తల్లి, పెళ్లి ముందు నీకు, ఆ తర్వాతే నాకు. నాదే ఉందమ్మా. నే మనసు పడితే కుప్పలు తెప్పలుగా వస్తారు, సెలెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఫిక్స్ చేసుకుంటారు. ఎవరు మీరు? అయ్యా, డ్యూటీలో లేనప్పుడు ఒక అమ్మాయిని టైం అడగాలంటే వణుకు, మా టీచర్తో మాట్లాడాలంటే భయంతో చెమటలు పడతాయనుకో. హలో, భయమా? నాకా? అది అప్పుడు. ఇప్పుడు నడుముకు తాయెత్తు కట్టుకున్నాం కదా. అబ్బో అలాగా? యా యా యా. సార్ ధైర్యంగా మాట్లాడడానికి తాయితుందా? నాకు ఒకటి ఇప్పించండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంది? అక్కడ చూడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు అందంగా ఉన్నారని చెప్పరండి. చెప్పితే చెప్తే నాకు పెళ్లి కొడుకుని చూడడం మొదలెట్టు. ప్రామిస్. ప్రామిస్. ఇప్పుడు చూడు. ముచ్చాలు వస్తావా? ఇంకా మొదలెట్టనే లేదు, అంతలో థమ్సప్. సూపర్, కమాన్ కమాన్. మీరు చాలా మీ నాయన కాల్ చూసా, దాన్నే కాల్ వైబ్రేషన్ అంటారు. ఎట్టాడిస్తున్నాడు చూడు, ఆ టేబుల్ మీద చూడు, పొట్టి చేతులతో మెసేజ్ ఇస్తున్నాడు. ఓ ఐమ్ సో సారీ, నాకు ఉర్దూ తెలీదు. ఓ నర్స్, ప్లీజ్ కమ్ హియర్. మీరు చాలా బాగా. ఐ థింక్ యూ షుడ్ టేక్ హిమ్ టు ఈఎన్టీ. థ్రోట్ ప్రాబ్లం అనుకుంటా, వాళ్ళు చూస్తారు. సార్, థ్రోట్ ఇన్ఫెక్షన్ కి డాక్టర్ సునీత గారిని మీట్ అవ్వండి. వార్డ్ నెంబర్ 4. ఐ యామ్ ఓకే. యు ఆర్ నాట్ ఓకే, యు ఆర్ ఎ పేషెంట్. ఇదిగో టోకెన్ నెంబర్ 24. మీ నాయనకి టోకెన్ ఇచ్చి అడ్మిట్ అవ్వమంటోంది. ఇప్పుడు గొంతు ఆపరేషన్ చేసే లోపల మార్చేద్దాం రా. ఇంతోటి దానికి నీళ్ళు జల్తా పోయాడు. హ్యాపెన్స్, సమ్టైమ్స్ హ్యాపెన్స్. చిట్టి తల్లి, అమ్మాయి సూపర్ గా అందంగా ఉంది కదా, మీరు వైపు నన్నే చూస్తున్నారు, అందుకే కొంచెం టెన్షన్ అయ్యాను. ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ టైం ఆ అమ్మాయిని ఎలా పడేస్తానో చూడు. ఇప్పుడు చూసామే, మాట్లాడరమ్మంటే పేషెంట్లా టోకెన్ తీసుకొచ్చి నించున్నారు. నీకుందరా బుడ్డోడా? ఈ బాబుగారు నమ్ముకొని ఫలితం లేదు. నువ్వే అలాంటి మంచోడిని చూసుకొని చెక్కేయి.